వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం అందరం మనకి ఉత్తరాంధ్ర ట్రెండ్ సెట్టర్గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ మనతో ఉన్నారు. అయితే ఒకప్పుడు రాజకీయాలకి ఫైర్ బ్రాండ్గా ఉన్నాడు. రాజకీయాల్లో తన మాట, తన వ్యవహార శైలి, తన ముక్కుసూటిగా వెళ్ళే దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం కొంత గాడి తెప్పాడు అనేది ప్రజలు అనుకుంటున్నారు, ఆయన అభిమానులు కూడా అనుకుంటున్నారు, ఉత్తరాంధ్ర ప్రజలు అనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుందో ఏందో ఆయన మాటల్లో వినే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. కృష్ణమోహన్ గారు బాగున్నారు? శ్రీనివాస్ గారు, నేను స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాను. మళ్ళీ నిజంగా ఒకప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక బ్రాండ్, ఒక ట్రెండ్ సెట్టర్. రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒక మాట మాట్లాడితే సూటిగా ఉంటుందని. కానీ ఇటీవల కాలంలో మీరు ఆ లైన్ దాటేసి సినిమా హీరో శోభన్ బాబు లాగా తయారైపోయారు. ఏంటి రీజన్ ఏంటి? నేను ఎప్పుడు ఫైర్ బ్రాండ్, అప్పుడు ఎప్పుడు గట్టిగానే మాట్లాడతాను. నా వాయిస్ ఎప్పుడు మారదు. నా పర్సనల్ ఇష్యూతో సంబంధం ఏముంది? అది నా వ్యక్తిగత విషయం. అది ఓకే, వ్యక్తిగతంగా మా కుటుంబంలో వరకు జరిగిన ఒక ఇష్యూస్ మీద అది క్లారిటీ ప్రజలందరికీ చెప్పాను. ప్రజలందరూ యాక్సెప్టెన్సీ వచ్చింది. ఇప్పుడు దానిపైన వ్యాపారాలు చేసుకుంటున్నాం, మా కుటుంబాలను మేము చూసుకుంటున్నాం, ఎవరికి ఇబ్బందులు లేకుండా అన్నీ చూసుకుంటున్నాం. అది పర్సనల్ ఇష్యూ కొంచెం రప్చర్ అయిన మాట నిజమే. అది ఎన్నికలకు ముందు నుంచి ఉంది, 22వ సంవత్సరం నుంచి ఉంది. రప్చర్ అయింది, దాన్ని అలా సర్దుబాటు చేసుకుంటూ మళ్ళీ అంచెలంచెలుగా ఎక్కడైతే పడ్డామో పడిన నుంచే పైకి లేచి నిలబడి ఇప్పుడు సమాజం ఇష్యూస్ గత కాలంలో నేను ఎలా అయితే ఉండేవాడిని, అగ్రెసివ్గా ఉండేవాడిని, అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మన పోరాటం కొనసాగుతుంది. సో ఇప్పుడు మనం చేస్తున్న ఇంటర్వ్యూ అగ్రెసివ్గా వెళ్దామా, లేదు పాటలు లేకపోతే ఇంకో స్టైల్? దువ్వాడ శ్రీనివాస్ అంటేనే అగ్రెసివ్. ఈ పాటలు ఇది మనకు సబ్జెక్ట్ కాదు, ఇది మన సబ్జెక్ట్ కాదు, ఇది మనకి సంబంధం లేని సబ్జెక్టు. అది అగ్రెసివ్గా కుండ బదలు కొట్టినట్టు మాట్లాడటం, ఉద్యమాలు, ఆ ఉద్యమాల్లో నిరంతర పోరు, 25 సంవత్సరాలు జనం కోసం పోరాడినటువంటి చరిత్ర, కష్టపడి యుద్ధం చేసినటువంటి చరిత్ర. గెలిచామా ఓడామా పక్కన పెట్టండి. నాలాంటి పరిస్థితుల్లో 25 ఏళ్లలో ఒక 5 సార్లు పోటీ చేసి ఓడిపోతే ఇంకొకడైతే ఉండేవాడు కూడా కాదు, లేదా రాజకీయాలు విడిచిపెట్టిపోతాడు. నేను విడిచిపెట్టను కూడా. నా జీవితం ఉన్నంత వరకు ఆఖరి చరమాంకం వరకు, ఆఖరి ఊపిరి వరకు పోరాడుతూనే ఉంటాను. గెలిచానా ఓడానా నాకు అనవసరం. నేను ఎప్పుడు రాజకీయాల్లో అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, ఈ చేతితో తప్పులు పని నేను చేయలేదు. నాకేం లోపం ఉంది? నాకేం నష్టం ఉంది? నేను ఎందుకు మాట్లాడకూడదు? ఓకే, నా పర్సనల్ ఇష్యూ నాకు ఉంది, అది విధివ్రాత అలా జరిగింది, సరే అది పక్కన పెడదాం. అది తప్ప ఇంకేముంటుంది? నేను మాట్లాడుకుంటూ ఉండటానికి మాట్లాడాలి, చెయ్యాలి, గట్టిగా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రాంతాల కోసం పనిచేయాలి, ప్రజల మనోభావాల్ని గట్టిగా ప్రభుత్వానికి ప్రశ్నించాలి, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలి, మళ్ళీ క్యాడర్ నిలబెట్టుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కొనసాగుతాయి. ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నారు. ఇప్పుడేమో వైసీపీ పార్టీ మిమ్మల్ని బహిష్కరణ వేటు వేసింది. ఎందుకు మరి శ్రీనివాస్, మీరు 2004లో రాజశేఖర రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు ఆయన కూడా మీకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు, పెద్ద. తర్వాత జరిగిన పరిణామాల్లో అప్పుడు కూడా మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరణ వేసిన పడి, అవును, మళ్ళీ జగన్ గారు మిమ్మల్ని అత్యంత దగ్గరగా ఎమ్మెల్సీ చేశారు, చాలా ఒక రైట్ హ్యాండ్లో మిమ్మల్ని నడుస్తున్న టైంలో మళ్ళీ మీకు వెనకాల ఇప్పుడు మళ్ళీ సస్పెన్షన్ వేట్లో పడిపోయారు. అసలు ఏం జరుగుతుంది? మీ తప్పు అంటారా లేకపోతే ఏంటి? 2000 నుంచి రాజకీయాలు ప్రారంభించాను సార్. అప్పటి నుంచి ప్రారంభించిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా నేను నచ్చే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన అధికారంలో లేరు, అపోజిషన్లోనే ఉండేవారు. ఎందుకు ఆయన గురించి ఒక క్రేజ్. రాజశేఖర రెడ్డి గారిని కలవటానికి పులివెందులు వెళ్ళేవాడిని. పులివెందులు వెళ్ళి కలవటం, ఆయనకి దగ్గర అవ్వటం, ఆయనకి నేను బాగా పేరు పెట్టి పిలిచి, నన్ను 100 మందిలో 1000 మందిలో 1,00,000 మందిలో ఉన్నా నన్ను గుర్తించి పిలిచే స్థాయికి నేను ఆయన దగ్గర గౌరవం తెచ్చుకున్నాను. పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రలో నేను బ్రహ్మాండంగా 3-4 నియోజకవర్గాల్లో వర్కౌట్ చేశాను. పర్టికులర్లీ హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో అసలు పాదయాత్ర ఫెయిల్ అవుతుంది, ఇక్కడ ఎవరు ఉండరు, సార్తో 1000 మంది కూడా ఉండరు అని సారే నన్ను అడిగాడు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలప్పుడు, శ్రీనివాస్ ఇప్పుడు పాదయాత్ర నేను బయలుదేరుతాను ఈవినింగ్, నా వెనకాల 1000 మంది కూడా రారని తెలుస్తుంది అని అన్నారు. 1000 మంది కాదు సార్, 10,000 మంది మీ వెనకాల కనీసం వస్తారు, వేలాది మంది వస్తారు. ఎలా చెప్తున్నావు? అన్ని అరేంజ్మెంట్లు చేశాను, మిమ్మల్ని చూడటానికి వస్తున్నారని. ఓకే అన్నారు, స్నానం చేశారు, బయలుదేరాం.
ఇంకంతే. ఇసుక పూస్తే రాలినంత జనం హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి ప్రాంతాల్లో ఘనంగా జరిగింది. నేను ఆ ఆర్గనైజ్ చేసే తీరు ఆయనకి నచ్చి ఉంటుందేమో. చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని, ఇంకా అవుట్ బర్స్ట్ మామూలుగా కాదు, ఎగిరెళ్ళి పడిపోవటమే. ఇంకా ఎవడైనా సరే, ఎర్రన్నాయుడా అమ్మమ్మ కూడా నాకు అనవసరం, అంత గట్టిగా చేసేవాడిని. దానికి సార్ దగ్గర నాకు ఎక్కువ మార్కులు పడ్డాయి. అలా అమ్మో బాగా చేశాను. దానిలో నా మీద చాలా కేసులు కూడా పెట్టేసినారు. ఆ కక్షతోనే బాంబు కేసులు పెట్టేసినారు. బాంబుల కేసులు A1 ముద్దాయి నేను. ఇవన్నీ జరిగినాయి. సారు గవర్నమెంట్ వచ్చిన వెంటనే సార్ శ్రీనివాస్ చూసుకుంటాడు హరిశ్చంద్రపురం ఇన్ఛార్జ్ బాధ్యతలు నాకే చెప్పారు. ఈలోకి జిల్లా పరిషత్ ఇచ్చాయి, నన్ను పోటీ చేయించి నాకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇచ్చారు. అంటే సారు నాకు ప్రతిరోజు ప్రతి సందర్భంలో ఎలివేట్ చేసుకుంటూనే వచ్చారు. ఈ సందర్భంలో మీరు అడిగిన ప్రశ్న, ఆనాడు తండ్రి, ఈనాడు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరితో కూడా నాకు మంచి రిలేషన్. ఇద్దరూ నాకు అగ్రభాగానే కూర్చోబెట్టారు. ఆయన స్టైల్లో కూర్చోబెట్టారు, ఈయన స్టైల్లో కూర్చోబెట్టారు. వీళ్ళిద్దరిని, ఈ కుటుంబాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. వీళ్ళిద్దరూ నాకు దైవ సమానులే. రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది, గొర్ల హరిబాబు నాయుడు అని పోటీ చేశారు. ఆయనకి నేను సపోర్ట్ చేశాను, ఆయన గెలిచాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్, 12 సంవత్సరాలు డీసీ ప్రెసిడెంట్. ఆయనకి నేను ఎందుకు ఇవ్వకూడదు, ఆయనకి ఇవ్వటం న్యాయం కదా, నాకు అనవసరం, ఇదే నా గొడవ, ఆయనకు అన్యాయం జరిగిపోతుందని నేను నిలబడ్డాను. ఆ ఎన్నికల్లో గెలవటం జరిగింది. ఆ గెలుపుకి నేను కారణమని ధర్మాన ప్రసాద్ నాకు సస్పెండ్ చేయించాడు. రాజశేఖర రెడ్డి కారణం నేనే. పార్టీ మరి వ్యతిరేకంగా చేశారు కదా మరి ఆయన కూడా డీసీసీ ప్రెసిడెంట్ కదా, ఆయన ఏమైనా పరాయి పార్టీ వాడు కాదు కదా. అసలు ధర్మాన ప్రసాద్ చేతులు కట్టుకుని నిలబడేవాడు కదా గొర్ల హరిబాబు నాయుడు దగ్గర. గొర్ల హరిబాబు నాయుడు అంటే సీనియర్ మోస్ట్ లీడర్, ఆయన దగ్గర ధర్మాన ప్రసాద్ ఏమవుతాడు? అలాంటి లీడర్ని ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వకూడదు అడిగాను నేను. ఆయన ఇండిపెండెంట్గా వేశాడు, సపోర్ట్ చేస్తాను, రెబల్గా వేశాడు. నేనే కాదు, జిల్లా మొత్తం చేశారు, నేను ఒక్కడిని చేస్తే ఆయన గెలిచాడు. అందరూ చేశారు, గెలిచారు. దాన్ని కక్షగా తెచ్చుకొని ధర్మాన ప్రసాద్ సస్పెండ్ చేయాలని పట్టుబెట్టారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ప్రసాద్ ఇలాంటి చిన్న కుర్రాడు మనకు కావాల్సినవాడు, మంచి అగ్రెసివ్ ఫెలో, మనకి పనికొస్తాడు శ్రీనివాస్, పనికొస్తాడు ప్రసాద్, ఇది వదిలేయని అన్నారు. అయినా విడిచిపెట్టలా. నేను కావాలో వాడు కావాలో తెలుసుకోండి అన్నాడు ఆయన. అప్పుడు నాకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది. తర్వాత చిరంజీవి గారు, అప్పుడు నేను పాదయాత్ర చేశాను, నన్ను ఎందుకు సస్పెండ్ చేస్తారు, నేను చేసిన తప్పేంటని జనంలో పాదయాత్ర చేశాను. 42 రోజులు గ్రాండ్ సక్సెస్ 2008లో. ఆ తర్వాత నన్ను సస్పెండ్ చేయడం, చిరంజీవి గారు రమ్మనటం, వెళ్ళటం, పోటీ చేయటం, ఆయన మళ్ళీ కాంగ్రెస్లో కలిపేయటం పార్టీని. గత్యంతరం లేక మళ్ళీ నేను ఉద్యమాల్లో ఉన్నాను. అప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమాలు, కాకరాపల్లి, అది ఒక 35 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు, మత్స్యకారులు, స్వదేశీ మత్స్యకారులకు సంబంధించి ఒక ఇష్యూ. ఆ ప్లాంట్ అక్కడ పెడితే ఇవన్నీ నాశనం అవుతాయని, అది పెట్టడానికి వీల్లేదు, అది చిత్తడి నేల, ఆ భూముల్లో పెట్టడానికి వీల్లేదని మేము ఆ ఫైట్లో ఈ ధర్మాన ప్రసాద్ మళ్ళీ మినిస్టర్, వీళ్ళందరూ నా మీద కక్షగట్టి పోలీస్ ఫోర్స్ పెట్టి నా మీద పోలీస్ ఫైరింగ్స్ కూడా ఓపెన్ చేయించారు. ఇంటికి వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసినారు. అఫ్కోర్స్ నన్ను అరెస్ట్ చేసేసి ఫైర్ ఓపెన్ చేశారు. ఆ ఫైర్ ఓపెన్ చేస్తే 3 కాలిపోయి చనిపోయారు. అఫ్కోర్స్ ఆ ప్లాంట్ రద్దు అయింది. సెంట్రల్ మినిస్టర్ జయరాం రమేష్ గారు రద్దు చేశారు. విజయం సాధించాం. ఇలా ఎప్పుడు రెబల్గా ఉండే స్వభావంతో బ్రతికేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పార్టీ పెట్టడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు వెళ్ళాం. మరి ఆ కుటుంబమే కదా మంది, మళ్ళీ మొదటి స్థానానికి వచ్చేసినాం కదా. సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాం. బ్రహ్మాండంగా ఉంది. జగనన్నతో 2010 పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచే కష్టపడుతూ వస్తున్నాం. 14 ఎన్నికల్లో కష్టపడ్డాం, ఓడిపోయినాం. ఆయన ఉద్యమ తీరులో ఓడిపోయిన తర్వాత కూడా పార్టీని నడిపించారు. మళ్ళీ 19లో పోటీ చేసాం, ఎంపీగా నాకు ఇచ్చారు. ఎంపీగా జస్ట్ 3,100 ఓట్లు వస్తే గెలుస్తాను రామ్మోహన్ నాయుడు పైన. అది కూడా ధర్మాన నాయకత్వంలో కొంత నష్టం జరిగింది నాకు. ఆ నష్టాన్ని వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు. సరే, అది పోయింది. ఆ తర్వాత కూడా నాకు అగ్రభాగం కూర్చోబెడుతూ ఎమ్మెల్సీని చేశారు. పోర్టు నిర్మాణం మూలపేటలో నిర్మాణం చేస్తే ఆ పోర్టు బాధ్యతలన్నీ నా భుజస్కంధాల మీద విడిచిపెట్టారు. శ్రీనివాస్, ఈ పోర్టు నిర్మాణం జాగ్రత్తగా దగ్గరుండి చూడండి అని. నేను యాజమాన్యం సముద్ర వాళ్ళని కలిసి అన్నకు పేరు వచ్చే విధంగా 70% మా టైంలోనే పూర్తి చేసాం. ఈలోగా ఎన్నికలు వచ్చాయి. మళ్ళీ నాకు ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ ఇచ్చారు. సార్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా నన్ను చూసుకున్నారు. ఆయనకి నా జన్మలో నేను మర్చిపోలేను. అందుకే నా దైవ సమానులు అంటాను. దురదృష్టం, మా కుటుంబంలో వచ్చిన చిన్న
ఇబ్బంది వల్ల 22వ సంవత్సరంలో వచ్చింది. 2 సంవత్సరాల పాటు గొడవ అవుతున్నా సారు నేను టికెట్ ఒక సందర్భంలో నాకు అక్కర్లేదు మా మిసెస్కి ఇచ్చేయండి అని చెప్పి వాణికి ఆయన ఇచ్చేయండి కూడా అనౌన్స్మెంట్ కూడా నాకే చేసేయమన్నారు. నేను చేస్తాను కూడా. మళ్ళీ లాస్ట్లో ఎందుకో ఈక్వేషన్స్ మళ్ళీ నాకే ఆయన పోటీ చేయమన్నారు. చేశాను. కోర్స్ వేవ్లో మనం ఓడిపోయినాం అనుకోండి. ఈ టైంలో ఆ గొడవలు జరుగుతున్నప్పుడు కానీ ఆ సందర్భంలో కానీ లేకుండా అక్కడికి 8 నెలల తర్వాత మళ్ళీ సస్పెన్షన్ జరిగింది. సెకండ్ టైం సస్పెన్షన్. ఫస్ట్ టైం సస్పెన్షన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. సెకండ్ టైం సస్పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏంటి నాకు ఇద్దరి దగ్గర ఎందుకు ఇలా జరిగిందంటే ఇద్దరి దగ్గర నాకు వెళ్ళనివ్వడంటే ధర్మాన ప్రసాద్. స్టిల్ ఈ రోజుకి మీరు ఇప్పటికీ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ ఒత్తిడి వల్లే ఇది జరిగింది. నాకు చెడ్డ పేరు వచ్చేసిందని, పరువు పోతుందని, అందరూ అసహించుకుంటున్నారని, ఈయనకి పార్టీలో ఉంచడానికి వీలు లేదని రోజు ఒత్తిడి తెస్తే ఏం చేస్తారన్న? తప్పని పరిస్థితి. మీ తప్పు లేదంటారా ఈ విషయంలో? తప్పు నేను ప్రజలకు చెప్పాను, అన్నకి చెప్పాను, అన్నకి తెలుసు. అక్కడ 22 నుంచి జరుగుతుంది కదా, 24 ఎన్నికలకి ఎన్నిసార్లు 2-3 సార్లు సిట్టింగ్లు అయినాయి మాకు అధిష్టానంలో. కుటుంబపరంగా సిట్టింగులు పెట్టి టికెట్ డిసైడ్ చేయడం జరిగింది. దాన్ని అధిష్టానానికి తెలిసిన విషయాలే, ఇవేం కొత్త విషయాలు కాదు ఇప్పుడు సస్పెండ్ చేయడానికి. కానీ పార్టీ వీళ్ళు జిల్లా నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఈ సస్పెన్షన్ అనేది జరిగింది. ఒకటి నేను చెప్తున్నా, ఇలాంటి 100 మంది ధర్మాన ప్రసాదులు 1000 మంది ధర్మాన ప్రసాదరావులు అయినా నన్ను సస్పెండ్ చేయించినంత మాత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను దూరం చేయలేరు. నా మనసులో నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయలేరు, రాజశేఖర రెడ్డి గారిని దూరం చేయలేరు. వాళ్ళు తిట్టారు రాజశేఖర రెడ్డి గారిని, వాళ్ళు తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. సూట్ కేసులు దొంగ అని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టింది ధర్మాన ప్రసాద్. కరెక్ట్. అదే ధర్మాన ప్రసాద్ ఈరోజు నాకు సస్పెండ్ చేయిస్తే నీవు జగన్మోహన్ రెడ్డి కోసం ఉంటావు, అధికారం కోసం ఉంటావు మిస్టర్ ధర్మాన ప్రసాద్. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉంటాను. నాలాగే సస్పెండ్ చేస్తే వెంటనే తిరుగుబాటు చేస్తారు, తిడతారు, ఇంకో పార్టీ చూసుకుంటారు, ఇంకో పార్టీకి పోయి ఆ తీర్థం పుచ్చుకుంటారు. నేను అలా చేయట్లా. నేను జగన్మోహన్ రెడ్డి గారికే గౌరవించుకుంటూ ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకుంటూ ఉంటాను.